వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి స్వాగతం. భారతదేశంలో 145 కోట్ల జనాభాకి సరిపడే ఆహార ధాన్యాలు పండించడంతో పాటుగా మరో 100 కోట్ల జనాభాకి అవసరమైన ఆహారాన్ని ఎగుమతి చేస్తా ఉన్నాం. ఆహార ధాన్యాలు ముఖ్యంగా గోధుమలు, రైస్. గోధుమలు, రైసు ప్రాసెసింగ్ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతూ ఉన్నాయి. జనాలు రైస్ తినటం తగ్గించేశారు, గోధుమల వినియోగం కూడా తగ్గిపోతా ఉంది. దీంతో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలా విదేశీ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో ఒకప్పుడు కేఎఫ్సి అనేది కనిపించేది కాదు, మెక్డొనాల్డ్ కనిపించేది కాదు. ఆ రుచులు మనకు సంబంధించిన దానికి దగ్గరగా ఉండేవి కాదు. వారు అవన్నింటిలో చేంజెస్ చేసుకొని భారతదేశంలో కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి వాటిని అలవాటు చేశారు. దాంతో వేలాది శాఖలు పుట్టుకొచ్చాయి. మన ఫుడ్ మన దగ్గరే ప్రాసెస్ చేసి మనకే అమ్ముతా ఉన్నారు. కేఎఫ్సీలో చేసేది ఏముంది, చికెన్కి సంబంధించి 120 రకాలు. మన చికెనే, దానికి చికెన్కి మళ్ళీ ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆ వ్యాపార సూత్రాన్ని ఎవరైతే వంట పట్టించుకున్నారో మన వస్తువులు మనకే అంటగడతా ఉన్నారు. భారతదేశంలో ప్రధాన పంటలు ముఖ్యంగా తర్వాత కూరగాయలు, ఫ్రూట్స్, తర్వాత వంట నూనెలకు సంబంధించిన ఆయిల్ క్రాప్స్, ఇవన్నీ ప్రధానంగా సాగు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే వంట నూనెల దిగుమతి ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యం చెల్లిస్తూ ఉన్నాం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన వంట నూనెలు మాత్రం ఇప్పటికే దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. ఇక పప్పు దినుసుల పరిస్థితి కూడా అదే. సోడాన్ నుంచి కూడా కందిపప్పు దిగుమతి చేసుకుంటూ ఉన్న పరిస్థితి. సరే, భారతదేశంలో పంటల మధ్య పోటీ కొనసాగుతుంది. ఏ పంటకు ఎక్కువ ఆదాయం వస్తే రైతులంతా ఆ పంట వేస్తారు. పప్పు దినుసులు ముఖ్యంగా కంది, మినుము, పెసర, ఈ పంటలో చీడపీడలు ఎక్కువైపోయాయి. ఎకరాకి 4-5 క్వింటాల దిగుబడి కూడా రావడం లేదు. పెట్టుబడులు 40-50 వేలు పెడితే 20 వేలు కూడా ఆదాయం రావడం లేదు, పెద్దగా ఎవరు సాగు చేయడం లేదు. దాంతో పప్పులు 70% దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వంట నూనె పరిస్థితి కూడా అదే. వేరుశనగ సాగు విస్తీర్ణం పెరగడం లేదు, ఎందుకంటే దాని ధర, దానికి పెట్టిన ఖర్చు కూడా సగం కూడా రావడం లేదు రైతులకు. దాంతో వేరుశనగ విస్తీర్ణం గత 10 సంవత్సరాల కిందట ఎలా ఉందో ప్రస్తుతం కూడా అదే పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం అయితే మాత్రం పెరిగింది. ప్రభుత్వాలు, తెలంగాణ లాంటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాయి. రాబోయే 10 సంవత్సరాల్లో వంట నూనెల విషయంలో కూడా భారతదేశం స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి భారతదేశం ఇంకా చాలా అడుగులు వేయాల్సి ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంత వేస్ట్ భారతదేశంలో జరుగుతూ ఉంది. ఫుడ్ విషయంలో కూరగాయలు అయితే 45% వేస్ట్ అవుతా ఉన్నాయని అనేక రిపోర్ట్స్ వచ్చాయి. తయారు చేసిన ఆహారంలో కూడా 32% వేస్ట్ అవుతా ఉంది. ఇక కేజీ టమాటా 280 రూపాయల ధర మనం చూసాం. కేజీ టమాటాకి 50 పైసల ధర కూడా దక్కని పరిస్థితులు, రైతులు రోడ్లో ఒకటి కుమ్మరించిపోయే పరిస్థితులు కూడా మనం గమనించాం. అయితే విదేశాల్లో ఏం జరుగుతూ ఉంది, చైనాలో కనుక మనం పరిశీలించినట్లయితే టన్నుల కొద్దీ టమాటా సేకరించి వాటిని శుభ్రంగా ప్రాసెస్ చేసి, వాష్ చేసి, ఏదైనా డ్యామేజ్ ఉంటే వాటిని మొత్తాన్ని ప్రాసెస్ చేసి దాన్ని చిప్స్గా మార్చి దాన్ని డ్రై చేసి డ్రై టమాటా తయారు చేస్తూ ఉన్నారు. 10 కేజీల డ్రై టమాటాని 1 కేజీలోకి తీసుకొస్తా ఉన్నారు. ధరలు దారుణంగా పతనమైన పోయినప్పుడు మనం చేయాల్సింది కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా టమాటాల విషయంలో 10 కేజీల టమాటాని చిప్స్గా మనం తయారు చేసుకుంటే సోలార్తో 1 కేజీ రూపంలోకి మారుతుంది. 1 కేజీ డ్రై టమాటా చిప్స్ మార్కెట్లో 400 నుంచి 600 రూపాయల ధర దక్కుతా ఉంది. రహేజా లాంటి కంపెనీ ఇలా టమాటా డ్రై చిప్స్ తయారు చేస్తున్న రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. కేవలం ఇది ఒక టమాటాకు సంబంధించిందే కాదు, అన్ని కూరగాయలు చిప్స్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండానే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు.
ఆహార ప్రాసెసింగ్లో పెద్ద అవకాశాలు ఉన్నాయి భారతదేశానికి. ఫుడ్ ప్రాసెసింగ్లో ముఖ్యంగా ధాన్యం, గోధుమల్లో వచ్చినంత ప్రాసెసింగ్ మిగతా రంగాల్లో రాలా. ప్రజల అలవాట్లు కూడా మారుతూ ఉన్నాయి. ధరల పతనం అయినప్పుడు వాటిని పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ చేస్తే రైతులకు కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. చిత్తూరులో మనం గత వేసవిలో చూసాం. కలెక్టర్ కాయ ధరల పతనం అయిపోయి మామూలు రైతులు కేజీకి 7 రూపాయలు కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేక రోడ్డును బారబోసారు. ప్రభుత్వం ప్రవేశించి ఒక 400 కోట్లు ఖర్చు చేసి కనీసం ఒక 12 రూపాయలు ధర వచ్చే విధంగా చేశారు. అదే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం బాగా డెవలప్ అయి ఉంటే అలాంటి పరిస్థితులు రావు. తాజాగా అరటికాయ పరిస్థితి కూడా అదే. కొన్ని ప్రాంతాల్లో అరటి ధర కేజీ 5 రూపాయలకు పడిపోయింది. మంచి క్వాలిటీ ఉన్న అరటికాయ ఇప్పటికే 12 రూపాయలకు కేజీ కొనుగోలు చేస్తా ఉన్న రైతుల దగ్గర నుంచి. ధర పతనం అయినప్పుడు ముఖ్యంగా దాన్ని డ్రై ఫుడ్గా మారిస్తే భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు. రైతులకు కూడా మంచి ధర దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెద్ద ఎత్తున రాయితీలు కూడా ఇస్తా ఉంది. రాబోయే రోజుల్లో అనేక వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పెద్ద ఎత్తున పరిశోధన కూడా జరగాలి. చైనా లాంటి దేశాల్లో ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలించి రావాలి. ఎందుకంటే భారతదేశంలో పెద్ద ఎత్తున ఫుడ్ కనుక ఎలాగైనా వేస్ట్ చేసుకుంటూ వెళ్తే రైతులు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది దేశానికి కూడా ఒక రకంగా నష్టమే. పండించిన పంటనే వృధాగా రోడ్లో అమ్ముడుపోయడం అనేది ఒక భారతదేశంలోనే కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రపంచంలో ఎక్కడ అలాంటి పరిస్థితులు మనం గమనించలేం. ఎందుకంటే ప్రాసెసింగ్ వ్యవస్థ వీక్గా ఉండడమే దీనికి ప్రధాన కారణం. మనం గమనించాం, పాలు కనుక ఎన్ని పాలు వచ్చినా కూడా మార్కెట్లో వాటిని ప్రాసెస్ చేసి నిల్వ చేసుకునే కెపాసిటీ ఉంది. అందుకే పాలల్లో ఎలాగైతే ప్రాసెస్ జరుగుతూ ఉందో మిగతా ఆహార పంటల్లో కూడా, కూరగాయల పంటల్లో కూడా, ఫ్రూట్స్లో కూడా ప్రాసెస్ జరగాలి. ఎక్కువ కాలం నిల్వ చేసుకునే విధానాలు రావాలి. ఆ విధానాలు వచ్చినప్పుడు వ్యవసాయ రంగానికి, రైతులకి మేలు జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్లో కెమికల్స్ లేకుండా నిల్వ చేసుకునే విధానాలు కూడా డెవలప్ చేశారు కాబట్టి ఆ విధానాలు అమలు చేయడం వల్ల ఇటు రైతులకి, అటు వినియోగదారులకి పెద్ద ఎత్తున బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.